హలో సినీ లవర్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు. కళ్లు చెదిరే కలెక్షన్స్తో 1000 కోట్లు, 1200 కోట్లు కొల్లగొట్టిన ఇండస్ట్రీ హెడ్స్ ఇవి. ఈ రోజుల్లో 100 కోట్లు అనేది ఒక బేసిక్ బెంచ్ మార్క్ అయిపోయింది. కానీ అసలు కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటే ఏంటో కూడా తెలియని ఆ బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి టాలీవుడ్కు అసలైన స్టామినా ఏంటో చూపించిన ఒక సినిమా ఉంది. టికెట్ రేటు పావలా ₹1 ఉన్న రోజుల్లోనే మొట్టమొదటిసారిగా ₹1 కోటి గ్రాస్ వసూలు చేసిన ఆ ఇండస్ట్రీ హిట్ పేరే లవకుశ. అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేసి తెలుగు సినిమా కమర్షియల్ సత్తాను దేశం మొత్తానికి చాటి చెప్పిన ఆ మాస్టర్ పీస్ 1963లో ఎన్టీఆర్ మరియు అంజలీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన లవకుశ. ఒక థియేటర్కి వెళ్లే ముందు ప్రేక్షకులు చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి వెళ్లి దండం పెట్టుకుని మరీ సినిమా చూశారంటే ఆ సినిమా క్రియేట్ చేసిన హిస్టీరియా ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. థియేటర్ స్క్రీన్ మీద రాముడు కనిపించగానే కర్పూరం హారతులిచ్చే రేంజ్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిన సినిమా ఇది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆ ఎపిక్ క్లాసిక్ బడ్జెట్ ఎంత, బాక్సాఫీస్ దగ్గర అది చేసిన రంపేజ్ ఏంటి, అప్పటి కలెక్షన్స్ని ఇప్పటి లెక్కలతో పోలిస్తే దాని వాల్యూ ఎంత అనే విషయాలను ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. లవకుశ సినిమా పట్టాలెక్కే టైంకి ఎన్టీఆర్ గారి మార్కెట్ స్టేటస్ గురించి చెప్పాలంటే ఆయన అప్పటికే పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్లో ఒక తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నారు. మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకున్న క్రేజ్ అంత ఇంత కాదు. కానీ లవకుశ సినిమా అనేది ఆయన కెరియర్కే కాదు, అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక అతిపెద్ద గ్యాంబుల్ లాంటిది. ఒక పూర్తిస్థాయి పౌరాణిక సినిమాను, అది కూడా కేవలం రాముడి కథను బేస్ చేసుకుని తీస్తే జనాలు థియేటర్ల దాకే వచ్చి చూస్తారా అన్న డౌట్ చాలా మందికి ఉండేది. పైగా అంజలీదేవి గారిని సీత పాత్రలో పెట్టినప్పుడు మొదట్లో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆమె గ్లామర్ రోల్స్కి అలవాటు పడిన ప్రేక్షకులు సీతగా యాక్సెప్ట్ చేస్తారా అని అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే వినిపించాయి. డైరెక్టర్ గారికి మరియు హీరోకి ఇది చాలా క్రూషియల్ ప్రాజెక్టుగా మారిపోయింది. కానీ దర్శకుడు సి. పుల్లయ్య గారు తన విజన్ మీద, తన కాస్టింగ్ మీద పూర్తి నమ్మకంతో ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ గారి కెరియర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆయన ఇమేజ్ని ఒక సూపర్ స్టార్ స్థాయి నుంచి దేవుడి స్థాయికి తీసుకువెళ్లిన సినిమా మాత్రం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు సోషల్ మరియు ఫోక్లోర్ సినిమాల్లో మెరిసిన ఆయనకు ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ సినిమా మేకింగ్ వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో స్ట్రగల్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ని 1958లో ఒక భారీ క్యాన్వాస్ మీద స్టార్ట్ చేశారు. ఒక 5-6 లక్షల బడ్జెట్తో పూర్తి చేద్దామనుకున్న సినిమా కాస్త మెల్లగా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులు లేక సినిమా షూటింగ్ దాదాపు ఆగిపోయింది. దీనికి తోడు దర్శకుడు సి. పుల్లయ్య గారి ఆరోగ్యం క్షీణించడంతో దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సినిమా అటకెక్కింది. ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లదు అనుకున్న టైంలో బి. నాగిరెడ్డి గారు మరియు సుందర్లాల్ నహ్తా గారు ఫైనాన్షియల్గా బ్యాకప్ ఇస్తూ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు. పుల్లయ్య గారికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొడుకు సిఎస్ రావు గారు డైరెక్షన్ బాధ్యతలు తీసుకుని బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలకే బడ్జెట్లు కష్టమవుతున్న టైంలో ఈ సినిమాను పూర్తిగా గెవా కలర్లో తెరకెక్కించారు. టాలీవుడ్లో మొట్టమొదటి పూర్తిస్థాయి కలర్ సినిమా ఇదే కావడం విశేషం. కలర్ సినిమా కావడంతో సెట్స్, కాస్ట్యూమ్స్ క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దీనివల్ల మొదట 5 లక్షలు అనుకున్న బడ్జెట్ కాస్త ఏకంగా 60 లక్షలకు చేరుకుంది. అప్పట్లో 60 లక్షలు అంటే చాలా పెద్ద రిస్క్. ఏమాత్రం తేడా కొట్టినా ప్రొడ్యూసర్లు రోడ్డున పడటం ఖాయం. కానీ ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారు. సినిమాలో ఉన్న 20కి పైగా పాటలను ఆయన ఒక తపస్సులాగా కంపోజ్ చేశారు. జగదభిరాముడు, రామకథను వినరయ్యా లాంటి పాటలు రికార్డింగ్ సమయంలోనే ఒక డివైన్ వైబ్ని క్రియేట్ చేసి సినిమాకు ఆత్మలా నిలిచాయి. ఇక 1963 మార్చి 29న లవకుశ థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర జరిగిన రంపేజ్ మామూలిది కాదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పబ్లిక్లో ఒక రకమైన పూనకాలు మొదలయ్యాయి. ఊర్లకూర్లు ఎడ్లబండ్ల మీద థియేటర్ల మీద పడ్డాయి. థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. టికెట్ల కోసం జనాలు పడిన కష్టాలు, క్యూ లైన్లు అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. సినిమా టికెట్ దొరక్కపోతే థియేటర్ల ముందు వంటలు వండుకుని మరీ 2-3 రోజులు వెయిట్ చేసి సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. అప్పట్లో ఒక సినిమా 50 రోజులు ఆడితే గొప్ప అనుకునేవాళ్లు. కానీ లవకుశ సినిమా ఏకంగా 26 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి టాలీవుడ్ హిస్టరీలో ఒకరికి చేతికి అందని రికార్డ్ సెట్ చేసింది. అక్కడితో ఆగకుండా 18 సెంటర్లలో 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. బెంగళూరు లాంటి ఏరియాలో మినర్వా థియేటర్లో ఏకంగా 35 వారాలు నాన్ స్టాప్గా ఆడి కన్నడ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది. కలెక్షన్స్ విషయానికొస్తే ఇది ఒక టాలీవుడ్లో ఒక సంచలనమనే చెప్పాలి. టికెట్ రేటు పావలా ఆణా ఉన్న ఆ రోజుల్లోనే ఈ సినిమా మొట్టమొదటిసారిగా 1 crore గ్రాస్ మార్క్ని క్రాస్ చేసింది.
ఒకసారి అప్పటి లెక్కల ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వాల్యూ ఎంతుందో డీకోడ్ చేద్దాం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 3 కోట్లుంటే లవకుశ సినిమాకు అమ్మునైన టికెట్లు దాదాపు 2 కోట్లకి పైనే ఉంటాయి. వరంగల్ లాంటి 1,00,000 జనాభా ఉన్న సిటీలో ఏకంగా 4 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే జనాలు ఈ సినిమాను ఎన్నిసార్లు రిపీటెడ్గా చూశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న టికెట్ రేట్లు, ఇన్ఫ్లేషన్ లెక్కలతో చూసుకుంటే అప్పట్లో 20 లక్షలు అంటే ఇప్పుడు 200 కోట్లు. అలాగే అప్పటి ఆ కోటి రూపాయల కలెక్షన్ ఇప్పటి వాల్యూలో ఖచ్చితంగా 2,000 కోట్ల రేంజ్లో ఉంటుంది. అంటే కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్ వసూళ్లను ఆ కాలంలోనే రాబట్టిన ఘనత లవకుశకి మాత్రమే దక్కుతుంది. ఈ సినిమా టాలీవుడ్కి ఒక కల్ట్ లెగసీని వదిలివెళ్లింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ తెలుగు సినిమా ట్రెండ్స్ ని శాశ్వతంగా మార్చేసింది. పౌరాణిక సినిమాలకు ఒక కమర్షియల్ బ్లూ ప్రింట్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి స్టార్డమ్ గురించి చెప్పాలంటే ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు ప్రజల పాలిట దేవుడైపోయారు. ఆయన నటించిన రాముడి గెటప్ చూసి ప్రతి ఇంట్లో దేవుడి పటాల ప్లేస్లో ఎన్టీఆర్ గారి ఫోటోలు పెట్టుకుని పూజించే స్థాయికి ఆయన క్రేజ్ వెళ్లిపోయింది. అంజలీదేవి గారిని సీతగా కాకుండా వేరే ఎవరినీ ఊహించుకోలేనంతగా ఆమె ఆ పాత్రలో జీవించేశారు. ఇలాంటి ఒక మైల్ స్టోన్ మూవీ గురించి, బాక్సాఫీస్ లెక్కల గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి కదా. మరి మీలో ఎంతమంది ఈ సినిమాను మీ పేరెంట్స్తోనో, గ్రాండ్ పేరెంట్స్తోనో టీవీలో గానీ లేదా రిలీజ్లో గానీ చూశారు? ఈ సినిమాలో ఘంటసాల గారు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటో, ఎన్టీఆర్ గారి రాముడి గెటప్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ మూవీ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రికార్డ్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సాలిడ్ బాక్సాఫీస్ ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ మంత్ర.